హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. మ్యాచ్ నెంబర్ 63 అండ్ 64th మ్యాచ్ ప్రో కబడ్డీ సీజన్ 11. 63 మ్యాచ్ పునేరి పల్టన్ వర్సెస్ యూపీయోధ భయ్య. అసలు పునేరి పల్టన్కి యూపీయోధ పోటీ ఇస్తుంది అని చెప్పేసి ఎవరు అనుకోరు భయ్య. అసలు యాక్చువల్గా మ్యాచ్ ఏమైంది, ఎవరు ఎన్ని పాయింట్స్ చేసారు, అసలు మ్యాచ్ సమ్మరీ ఏంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి మ్యాచ్ టై అయింది భయ్య. 29 పాయింట్స్ యూపీయోధ వేస్తే పునేరి పల్టన్ కూడా 29 పాయింట్స్ వేసింది. అసలు పునేరి పల్టానికి అసలు ఇంత గట్టి పోటీ ఇచ్చిందా యూపీయోధ అంటే నిజంగా నమ్మలేకపోతుంది. ఎందుకనంటే పునేరి పల్టానికి మైనస్ ఏందనంటే ఈ మ్యాచ్ లో మోహిత్ గోయిటే ఆడలేడు. అస్లామీనందర్ ఎప్పటి నుంచి ఆడట్లేడు. ఎప్పుడైతే తెలుగు టైటన్స్ తో ఆడినప్పుడు ఇంజూర్ అయిందో అప్పటి నుంచి ఆడట్లేడు అస్లామీనందర్ కెప్టెన్. అస్లామీనందర్ లేన్ లోడ్ అయితే చాలా కనిపిస్తుంది పునేరి పల్టానికి. అండ్ అందుకే పునేరి పల్టన్ అయితే ఆల్మోస్ట్ డ్రా చేసుకొని క్లోజ్ చేసినట్టు. ఎందుకు ఎక్కువ ట్రై చేయడం, మ్యాచ్ ఓడిపోతే మళ్ళీ ప్రాబ్లం అయితే అని చెప్పేసి ఆలోచించరని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకనంటే ఇవి ప్లేయర్స్ లేరు, మోహిత్ గోయిటే కానీ అస్లామీనందర్ కానీ లేరు. ఏం ఆడతారో గౌరవ్ కాటే ఆడాలి, పంకజ్ మోహిటే ఆడాలి. ఏమన్నా వీళ్ళిద్దరే ఆడాలి. మిగతా వాళ్ళు ఇంకోరు అజిత్ అని అంటే డెబ్యూటెడ్ ప్లేయర్, అంత ఆడలేడు. వీళ్ళిద్దరే కొంచెం సీనియర్ ప్లేయర్లు కాబట్టి అంత కొంచెం ఆడతారు. అండ్ మ్యాచ్ సమ్మరీ కనుక మనం మాట్లాడుకుంటే భయ్య, పునేరి పల్టానికి 16 రైట్ పాయింట్స్ ఉంటే యూపీయోధ కూడా 16 రైట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే పునేరి పల్టానికి 9 ట్యాకిల్స్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళకి 8 ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ చూసుకుంటే వీళ్ళకు 2 ఉన్నాయి, వీళ్ళకు 2 ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రాలు చూసుకుంటే పునేరి పల్టానికి 2 ఉంటే యూపీయోధకి 3 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈక్వల్ 29 పాయింట్స్. మరి ఎవరు భయ్యా మంచిగా ఆడిర్రు? పునేరి పల్టాన్ నుంచి ఎవరు మంచిగా ఆడారు అంటే పంకజ్ మోహిటే 9 రైట్ పాయింట్స్ వేసిండు, అజిత్ కుమార్ 5 రైట్ పాయింట్స్ వేసిండు. మరి ఇంకోరు ఆడిర్రు గౌరవ్ కాట్రే అంతే, ఆయన స్టామినా తగ్గట్టయితే ఏం ఆడలేడు. ఆల్మోస్ట్ 2 పాయింట్స్ ఎంతో వేసిండు అనుకుంటా అంతే. మరి యూపీయోధ నుంచి ఎవరు మంచిగా ఆడారంటే భవానీ రాజ్పూత్ సూపర్ 10 చేసిండు భయ్య, 10 రైట్ పాయింట్స్ చేసిండు భవానీ రాజ్పూత్. మరి ఇంకోరు మంచిగా ఆడిర్రు యూపీయోధ నుంచి అంటే సుమిత్ 2 ట్యాకిల్స్ పాయింట్స్ చేసిండు. అండ్ భరత్ అంత ఆడలేడు భయ్య ఈ మ్యాచ్ లో, డొల్లా అంతే. ఎందుకంటే 4 రైట్ పాయింట్స్ చేయడం భరత్ నుంచి. ప్రతి మ్యాచ్ లో కూడా సూపర్ 10 చేస్తున్న భరత్ ఈ మ్యాచ్ లో అయితే 4 8 పాయింట్స్ చేసిండు. లేకపోతే ఖచ్చితంగా యూపీయోధ విన్ అవుతుంది ఈ మ్యాచ్. ఖచ్చితంగా నాకు తెలిసి యూపీయోధకి కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి అస్లామీనందర్ లేడు, మోహిత్ గోయిటే లేడు. మనకు యూపీయోధ కరెక్ట్ ఆడుంటే, మంచి ఆడుంటే, కొంచెం ప్లానింగ్ తో ఆడుంటే ఈజీగా గెలుస్తుండే. బట్ ఎనీవే మ్యాచ్ అయితే టై అయింది భయ్య. ఇద్దరికి టై అయింది కాబట్టి ఇద్దరికి మనం కంగ్రాట్ చేయాలి. యూపీయోధకి పునేరి పల్టానికి ఇద్దరు మంచిగా ఆడారు, జబర్దస్త్ ఆడారు, అందుకే టై అయింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే భయ్య, బెంగళూరు బుల్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్. ప్రతి మ్యాచ్ లో మనం మాట్లాడుకోవాలి బెంగళూరు బుల్స్ గురించి. ప్రతి మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోతారు. ఈ మ్యాచ్ లో చాలా ఘోరంగా ఓడిపోయారు. నిన్నటి మ్యాచ్ లో అన్నా కనీసం 1 పాయింట్ లీడ్ తోని ఓడిపోయారు వీళ్ళు. 1 పాయింట్ తక్కువ ఓడిపోయారు. ఈ మ్యాచ్ లో మాత్రం మొత్తం పాట్నా పైరేట్స్ డామినెన్సే కనిపిస్తుంది మనకు. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సమ్మరీ ఏంది, ఎన్ని పాయింట్స్ ఓడిపోయారు, ఎవరు మంచిగా ఆడారు అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకుంటే, పాట్నా పైరేట్స్ కి 32 రేట్ పాయింట్స్ ఉంటే బెంగళూరు బుల్స్ కి ఓన్లీ 13 రేట్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. నిజం భయ్య, ఓన్లీ 13 ఉన్నాయి, అందుకంటే ఎక్కువ లేవు. 13 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే బెంగళూరు బుల్స్ కి ఎక్కువ ఉన్నాయి. బెంగళూరు బుల్స్ కి 15 ట్యాకిల్స్ పాయింట్స్ ఉంటాయి, పాట్నా పైరేట్స్ కి 14 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి, అంటే 1 పాయింట్. ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే పాట్నా పైరేట్స్ కి 6 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి, బెంగళూరు బుల్స్ 3 టైమ్స్ ఆల్అౌట్ అయింది భయ్య. అండ్ ఎక్స్ట్రా చూసుకుంటే వీళ్ళకి 2, వీళ్ళకి 1 ఉంది అంతే. ఆల్అౌట్స్ పరంగా తక్కువలోనే ఉన్నారు. రీడింగ్ లో అయితే చాలా ఘోరంగా విఫలమయ్యారు. అసలు బెంగళూరు బుల్స్ నుంచి పరదీప్ నర్వాల్ ఆడుతున్నాడు. అసలు టీం నుంచి బెంగళూరు బుల్స్ నుంచి పరదీప్ నర్వాల్ అని అంటే ఎట్లుంటది రేంజ్ అసలు. కానీ అలాంటిది నిజంగా ఈ సీజన్ మొత్తం పరదీప్ నర్వాల్ కి నిజంగా బ్యాడ్ లక్ అబ్బా. పరదీప్ నర్వాల్ అసలు ఏం ఆడుతున్నాడు, ఏ ప్లేయర్స్ మంచిగా ఆడారు ఒకసారి మనం చూసుకుందాం. పాట్నా పైరేట్స్ నుంచి వచ్చేసి దేవాంక్ అయ్యాను అబ్బా, మొత్తము సావు దొబ్బీరు బెంగళూరు బుల్స్ అయితే. 16 రేట్ పాయింట్స్ దేవాంక్, 12 అయాను, శుభం షిండే, దీపక్ రతి జబర్దస్త్ ట్యాకిల్స్ చేసిరు వాళ్ళు. మరి వీళ్ళ నుంచి బెంగళూరు బుల్స్ నుంచి పరదీప్ నర్వాల్ 1 పాయింటే, ఓన్లీ 1 రేట్ పాయింట్ అంతే. మరి ఎవరు మంచిగా ఆడారు? అక్షిత్ దుల్ కొంచెం పర్లేదు, రీడింగ్ లో 6 or 7 పాయింట్స్ చేసిన అంతే. ఇంకోళ్ళు ఆడారు భయ్య, ఎవరు ఆడలేదు. అంకిత్ జాగ్లన్ ఏముంది, అంత ఏం లేదు. కొంచెం ట్యాకిల్స్ కొంచెం పర్లేదు, బెటర్. పాట్నా పైరేట్స్ కి దీన్ని కంపేర్ చేసుకుంటే ట్యాకిల్స్ లోనే కొంచెం 15 పాయింట్స్ చేసారు, వాళ్ళు 14 పాయింట్స్ చేసారు. 1 పాయింట్ లీడ్ లో అయితే బెంగళూరు బుల్స్ ఉంది. కొంచెం ట్యాకిల్స్ మంచిగా చేసారు అంతే. రీడింగ్ లో అయితే ఏం లేదు, డొల్లా అయితే వేస్ట్.
వేస్ట్ అంటే వేస్ట్ భయ్య, అసలు వేస్ట్ అనే మాట నేను మాట్లాడొద్దు కానీ అనాలనిపిస్తుంది. ఎందుకంటే మరి ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు భయ్య, ప్రతి మ్యాచ్లు ఎట్లా ఆడితే ఎట్లా చెప్పు, ప్రతి మ్యాచ్లు ఎట్లా ఆడితే వాళ్ళు గెలవలేరు, కష్టం అయిపోతుంది. పర్దీప్ నర్వాల్ ఇప్పటి నుంచైనా మంచిగా ఆడి మంచిగా మ్యాచ్లు విన్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. పర్దీప్ నర్వాల్ ఎలాంటి ప్లేయర్ అందరికీ తెలుసు, టాప్ రీడర్ ఇన్ ప్రో కబడ్డీ హిస్టరీ, 1700+ రేట్ పాయింట్స్ ఉన్నాయి పర్దీప్ నర్వాల్కి. పర్దీప్ నర్వాల్ని ఇక్కడ తప్పుపట్టాలని చెప్పేసి ఏం లేదు, కానీ పర్దీప్ నర్వాల్ సీనియర్ ప్లేయర్ కాబట్టి, టీంకి కెప్టెన్ కాబట్టి ముందుండి మంచిగా ఆడితే వెనుక ఉన్న ప్లేయర్స్ కూడా మంచిగా ఆడతారు. టీం మొత్తం కలిసికట్టుగా ఆడితేనే టీం విన్ అవుతుంది అంతే. అండ్ బెంగళూరు బుల్స్ అయితే నిజంగా నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచిగా ఆడి గెలవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు పాట్నా పైరేట్స్, జబర్దస్త్ ఆడారు ఇద్దరు ప్లేయర్స్, నిజంగా పాట్నా పైరేట్స్ దొరికిర్రు, దేవాంకో అండ్ అయాను, సూపర్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి భయ్య. కొత్త వాళ్ళని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా లైక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.